ఈ రోజు నువ్వు ఉంటే నా జతగా సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. దేవా వాళ్ళ ఇంట్లో దేవా వాళ్ళమ్మ ఇంట్లో వాళ్ళందరికీ భోజనం పెట్టడంతో అందరూ కూర్చుని ఉంటారు. ఇక సూర్యకాంతము అతని భర్త అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. దేవా వాళ్ళ అన్నలు వదినలు మాత్రమే తింటూ ఉంటారు. వాళ్ళ నాన్న మాత్రం ప్లేట్లో భోజనం పెడతాది కానీ తను తినకుండా అలాగే కామ్గా కూర్చుని ఉంటాడు. ఇక సూర్యకాంతం అయితే కావాలని మిథునని రెచ్చగొట్టేలాగా మాట్లాడుతూ ఉంటుంది. ఈ వంకాయ కూర ఎంత రుచిగా ఉందో, ఇది తినాలంటే రాసిపెట్టి ఉండాలి అని ఊరికే వాగుతూ ఉంటుంది. ఇక దేవా వాళ్ళ అమ్మ అయితే సూర్యకాంతం మాట్లాడుకుంటా తిను అనేటప్పటికి ఇక తను గమ్మునైపోతుంది. ఇక దేవా వాళ్ళ అమ్మ అయితే తన భర్తతో మెల్లగా ఇలా చెప్తూ ఉంటుంది. పాప మా అమ్మాయి నిన్నటి నుంచి ఏమీ తినలేదండి. తనని అలా చూస్తూ మనం ఎలా భోంచేస్తాం, ఆ అమ్మాయికి కూడా భోజనం పెడతాను అని చెప్తుంది. ఇక సత్యమూర్తి మాస్టర్ అయితే ఇలా చెప్తాడు. ఆ అమ్మాయి ఏమీ ఇల్లు లేక తిండికి లేక మన ఇంటికి రాలేదు. అయిన వాళ్ళందర్నీ కాదనుకుని వచ్చింది. 2 రోజులు భోజనం చేయకపోతే కడుపు మాడి ఇక్కడి నుంచి వెళ్ళిపోతుందిలే, నువ్వు తిను అని అంటాడు. పైకి అలా అంటాడే కాని ఒక పక్క మిథున అలా కూర్చొని ఉంటే తనని అలా పెట్టుకుని తినలేకపోతాడు. ఇక ఆ ప్లేటు తీసుకెళ్లి మిథున ముందు పెట్టి, చూడమ్మా, బిడ్డ ఆకలితో ఉంటే తండ్రి మనసు ఎలా ఉంటుందో నాకు తెలుసు. భోంచేసి మీ ఇంటికి వెళ్ళమ్మా అని చెప్తాడు. కానీ మిథున మాత్రం ఇలా చెప్తుంది. చూడు మామయ్య, మీరు చెప్పినట్టు నేను తిండికి లేక రాలేదు. నా జీవితం కోసం వచ్చాను. 2 రోజులు భోజనం పెట్టకపోయినంత మాత్రాన నేను ఇక్కడి నుంచి వెళ్ళను. నా కట్టె కాలే అంతవరకు అత్తారిల్లు దాటి బయట వెళ్ళను అని చెప్తుంది. ఇక దేవా వాళ్ళ పెద్దన్న అయితే ఇలా అంటాడు. ఈ అమ్మాయి నాన్నే కాదమ్మా, ఎవ్వరు చెప్పినా వినేలా లేదు. ఆ దేవుడు దిగి వచ్చినా వినేలా లేదు. తన మెడలో తాళి కట్టిన ఆ దేవా చెప్తే వింటుందేమో అని అంటాడు. మిథున వాళ్ళ అమ్మ మిథున కోసం బాధపడుతూ ఉంటుంది. ఇక తనని అందరూ ఓదారుస్తూ ఉంటారు. మిథున వాళ్ళ చెల్లెలైతే వాళ్ళ అమ్మతో ఇలా చెప్తూ ఉంటుంది. నాన్న అక్కని తీసుకురావడానికి వెళ్ళాడు కదమ్మా, తప్పకుండా వస్తుందిలే. అక్కకి నాన్న అంటే చాలా ఇష్టం కదా. పైగా నాన్నే అక్కని తీసుకురావడానికి వెళ్ళాడు కదా, వస్తుందిలే అమ్మా అని చెప్తూ ఉంటుంది. ఇక అంతలో హరివర్ధన్ లోపలికి రావడం ఇంట్లో వాళ్ళందరూ చూసి అందరూ అతని దగ్గరకు వచ్చి, మిథునేది కారులో ఉందా, రాలేదా అని అందరూ అడుగుతూ ఉంటారు. ఇక హరివర్ధన్ అయితే కోపంగా చనిపోయిన మనిషి గురించి నేను మాట్లాడదలుచుకోలేదని అంటాడు. ఇక ఇంట్లో వాళ్ళందరూ ఏంటి అలా మాట్లాడుతున్నారు, ఏంటండి మీ నోట్లో అమ్మాయి గురించి అలా మాట్లాడుతున్నారు అని అందరూ అడుగుతూ ఉంటారు. ఇక హరివర్ధన్ అయితే ఇలా చెప్తూ ఉంటాడు. గుండెల మీద పెట్టుకుని ప్రేమగా పెంచిన నాన్న కంటే ఆ ముక్కు ముఖం తెలియని వాళ్లే ఎక్కువంట. అత్తారిల్లు వదిలి రాదంట. ఆ రౌడీ వెదవే ఎక్కువంట. రాను పొమ్మని ముఖం మీదే చెప్పింది. ఎక్కువ మాట్లాడితే మర్యాదగా ఉండదు అనింది. ఒకరింటికి వెళ్లి అవమానించబడి రావడం ఇదే నా లైఫ్ లో మొదటిసారి. ఇక నాకు కూతురు లేదు. నా దృష్టిలో నా కూతురు చనిపోయినట్లే, మీరు కూడా మర్చిపోండి అనేసి కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మిథున వాళ్ళ అమ్మతో పాటు ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారు. ఇక దేవా విషయానికొస్తే దేవా టీ తాగుతూ ఉంటే తన ఫ్రెండ్స్ మాట్లాడుతూ ఉంటారు. అంతలో ఇంకొక ఫ్రెండ్ పరిగెత్తుకుంటూ వచ్చి దేవాతో ఇలా చెప్తూ ఉంటాడు. మచ్చా, నువ్వు ఒక ఇంటివాడి అయిపోయినట్టే మచ్చా అని అంటాడు. ఇక నేనింటి వాడిని అవడం ఏంట్రా, నేను ఇల్లు ఇప్పుడు కట్టుకున్నాను అని దేవా అంటూ ఉంటే, ఇల్లు కట్టుకోవడం కాదు మచ్చా, నువ్వు తాళి కట్టిన వదినమ్మని మీ అమ్మ ఇంట్లోకి తీసుకెళ్లిందంట. ఇక నువ్వు ఇంటివాడు అయినట్టే కదా అని అంటాడు. ఆ మాటకి దేవా వాడి చెంప పగలగొడతాడు. నువ్వు నన్ను కొడితే కొట్టావు కానీ వదినమ్మని మాత్రం మీ ఇంట్లో వాళ్ళు కోడలుగా అంగీకరించారు కదా, ఆ విషయం ఎందుకు కనుక్కో అని అతను చెప్పడంతో ఇక దేవా అయితే బండేసుకుని ఇంటికి బయలుదేరతాడు. దేవా ఇంటి దగ్గరికి వెళ్లేటప్పటికి అప్పుడే వాళ్ళ నాన్న బయటికి వెళ్తాడు. దేవా నేరుగా లోపలికి వెళ్లడంతో అక్కడే వాళ్ళ అన్న వదినలు అడ్డుకుంటారు. ఎందుకొచ్చావింటికి, నీకేం పనిక్కడ అని వాళ్ళ అన్నలు అడిగేటప్పటికి, నా ఇంటికి నేను ఎప్పుడైనా వస్తాను, ఎప్పుడైనా వెళ్తాను, అడ్డుతప్పుకోండి అని లోపలికొస్తాడు. ఇక వాళ్ళ అన్నలైతే, ఏంటి ఇప్పుడే నాన్న బయటికి వెళ్ళాడు కాబట్టి సరిపోయింది, ఒకవేళ నాన్న ఉండేటప్పుడు వస్తే కూడా ఇలాగే మాట్లాడతావా నువ్వు అని వాళ్ళు అంటూ ఉంటారు. ఇక దేవా వాళ్ళమ్మ కనిపించేటప్పటికి వాళ్ళమ్మని దేవా అడుగుతూ ఉంటాడు. తనని లోపలికి ఎందుకు తీసుకొచ్చావమ్మా, తీసుకురాకుండా ఉంటే నిలబడుకొని కాళ్ళు నొప్పులు పుట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఉంటుంది కదా, ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతూ ఉంటే ఇక వాళ్ళ అమ్మ అయితే, ఇప్పటికే నువ్వు చేసిన తప్పు వల్ల ఆ అమ్మాయి మన ఇంటి ముందు నిలబడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేను ఇంటి లోపలికి తీసుకుని రాకుండాగానే ఉంటే అమ్మాయి జీవితమే నాశనం అయిపోయి ఉండేది. ఆడపిల్లని అలా చూస్తూ ఉండలేక తీసుకొచ్చానని చెప్తుంది. ఇక దేవా అయితే కోపంగా అడుగుతూ ఉంటాడు. ఎవడు వాడు, వాడికెంత ధైర్యం, నా ఇంటి ముందు నిలబడుకున్న మనిషిని
వచ్చి అల్లరి పెడతాడా, ఎవడు వాడు చెప్పు అని అడుగుతూ ఉంటాడు. ఇక వాళ్ళమ్మ అయితే, చెప్తే ఏం చేస్తావు, మళ్ళీ వెళ్లి గొడవ పెట్టుకుంటావా, ఇప్పటికే నీ చుట్టూ ఉండే గొడవలు సరిపోవా అని చెప్తూ ఉంటుంది. కాని దేవా మాత్రం చెప్పమ్మా అని అరుస్తూ ఉంటాడు. ఇక దేవా వాళ్ళ పెద్ద వదినైతే వాడి పేరు చెప్పేస్తుంది. ఇక దేవ కోపంగా వాడైపోయాడు నా చేతిలో, వాడి పని చెప్తానుండు అని మిథున చేయి పట్టుకుని లాక్కొని పోతూ ఉంటాడు. తర్వాత మిథునని బండి మీద ఎక్కించుకొని ఆ రౌడీలు ఉండే చోటికి బయలుదేరతాడు. మరొక పక్క రౌడీలు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటన్నా ఆ దేవా చేతే దెబ్బలు తిన్నావనుకుంటే ఇప్పుడేమో వాళ్ళమ్మ దగ్గర కూడా దెబ్బలు తినేసి వచ్చావు, ఇక నిన్ను చూసి ఎవరు భయపడతారు అని అందరూ ఎగతాళి చేస్తూ ఉంటారు. దేవ ఆ రౌడీల దగ్గరకు వచ్చిన తర్వాత మిథునని అడుగుతూ ఉంటాడు. ఎవడు వీళ్లలో ఎవడు నీ చేయి పట్టుకునింది, నీ మీద చెయ్యి వేసింది ఎవరు చెప్పు అని అడుగుతూ ఉంటాడు. ఎంత ధైర్యంరా మీకు, నా ఇంటికొచ్చి నా మనిషి మీదే చెయ్యి వేస్తారా, ఒక్కొక్కరిని చంపి పాతేస్తాను, తన వెనక నేనున్నాను అని వాళ్లతో గొడవ పడుతూ ఉంటాడు. ఇక మిథున్ అయితే దేవా వైపే అలాగే చూస్తూ ఉండిపోతుంది.